హాయ్ వ్యూవర్స్, వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియో చూడండి. ఇంత ప్లెజెంట్గా రీసెంట్ టైమ్స్లో అధికారంలో ఉన్న ఒక్క ఫ్యామిలీని మీరు చూశారు. నారా లోకేష్ నాకు ఎక్కడ నచ్చుతాడంటే, తన కుమారుడు దేవాష్తో ఫ్రెండ్గా ఉంటాడు, వాళ్ళ అమ్మతో ఫ్రెండ్గా ఉంటాడు, వాళ్ళ నాన్న దగ్గర స్టూడెంట్గా ఉంటాడు. సో తండ్రి దగ్గర ఏ కొడుకైనా సరే ఆల్వేస్ స్టూడెంట్ అన్నట్టు ఉండొచ్చు, ఫ్రెండ్ అన్నట్టు ఉండొచ్చు. బట్ చంద్రబాబు గారి యొక్క పొజిషన్, ఆయన ఇది వేరు అసలు. అందుకనే ఆయన దగ్గర ఉంటాడు, కొడుకుగానే ఉంటాడు, బయటకు అలాగే కనిపిస్తూ ఉంటాడు, కానీ రెస్పెక్ట్ అది మాత్రం చూపుతూ ఉంటాడు. ఆయన తిన్న ప్లేట్ తీసిన, లోకేష్ తీసిన, ఆయనకు సంబంధించి ఎవరైనా దాన్ని చేయబోతే నేను చేస్తాను, మా నాన్నగారిని చేసిన గౌరవం, వినయం, విధేయత. వాళ్ళ అమ్మ మంత్రి గారి నమస్కారం అంటే నమస్కారం అని చెప్పేసి అంటూ వాళ్ళ అమ్మ బుగ్గలు లాగాడు. చూసారా, నాకు మా సాయిగాడు అండ్ మా చిన్నక్క గుర్తొచ్చారు. వాడు ఎగ్జాక్ట్ వాళ్ళ అమ్మని ఇలాగ ఆట పట్టేస్తాడు. ఎందుకు అలా చేస్తాడంటే, నాకు అంతే మావయ్య అంటాడు. అమ్మ కొడుకుల మధ్య ఉండే అనుబంధం, ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉండిద్దంటే ఇదిగో ఇదే. మరలా ఇటువంటిది ఇక్కడ మతాల టాపిక్ నేను తేను, కానీ ఎస్పెషల్లీ మన భారతీయుల మాత్రం ఇది సాధ్యం. సనాతన ధర్మంలో ఇటువంటి ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇక మంత్రిగా అవసరం వాళ్ళ అమ్మ అంటే, అబ్బో కొడుకు కాస్త మంత్రి అయిపోయాడని చెప్పేసి సరదాగా వాళ్ళమ్మ బుగ్గలు లాగేస్తూ రెండు నొప్పి పెడితే ఆపరాని అంటే, ఈలోపు వాళ్ళ పక్కన ఉన్న మేనత్త, మన నారా రోహిత్ పెళ్ళప్పుడు ఇదంతా వాళ్ళ మేనత్త అంటే, నారా రోహిత్ వాళ్ళ మేనత్త, మన లోకేష్ వాళ్ళ మేనత్త అంటే చంద్రబాబు యొక్క సిస్టర్. ఏరా బాగున్నానంటే ప్రేమగా, బాగున్నాను అత్తమ్మ, మేనత్త కదా అత్త అంటూ దగ్గరికి వెళ్ళటం. ఏమంటే చెప్పింది ఒకే ఒకటి, ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ అంతే, ఏంటంటే బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, ఇవన్నీ కూడా మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా మనాను కూడా మనుషులు చూసినప్పుడు ఆల్వేస్ ఎప్పటికి ఒకలాగే ఉండాలి. ఆడే మనిషి అంటే. ఈ విషయంలో లోకేష్ని మెచ్చుకుంటా. దేవాష్తో అతను ఉండే విధానం చూస్తే నవ్వు వస్తుంది, అండ్ వాళ్ళ అమ్మతో ఉండే విధానం చూసి ముచ్చటేసింది. లోకేష్ మీద రీసెంట్ టైమ్స్లో రెస్పెక్ట్ పెరుగుతుంది అయ్యా. అండ్ తండ్రిని మించి తనయుడు నాకు కనిపిస్తాడు ఆ మనిషి అయితే. చంద్రబాబు సైతం పుత్రుల సహంతో పొంగిపోతున్నారు. నేను ఓపెన్ అంటున్నా, ఒకప్పుడు ఇదే లోకేష్ని ఎటకారం చేశాను. వైసీపీలో పప్పు అంటే పప్పానికి ఏమంటారు ఈ రకం చేస్తే అని చెప్పేసి చాలాసార్లు నేనే అన్నా. కానీ ఆయన తను చెక్కుకున్నాడండి లోకేష్. ఎలా చెక్కుకున్నాడంటే, ఒక మనిషి తను చెక్కుంటే మహా ఋషి అవుతాడంటే ఇదే కదా అనిపించింది. సీరియస్లీ నిజంగా లోకేష్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో సింప్లీ సూపర్. అండ్ నా ధర్మం ఇలా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న అమ్మ కొడుకుల యొక్క ప్రేమని ఎప్పటికీ సజీవంగానే ఉంచుతుంది. అలాగే అత్త అల్లుడు బంధువుల దగ్గర ఆప్యాయత, అనురాగాలు ఇలాగే ఉంటాయి. నా ధర్మంలో మాత్రమే సాధ్యం, నా భారతదేశంలో మాత్రమే సాధ్యం. వేరే మతాలలో ఉంటే ఇంకా